నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సినిమాలు, కొత్త సినిమాల గురించి, రిలీజ్ అయిన సినిమాల గురించి కొంచెంసేపు ముచ్చటించుకుందాము, మాట్లాడుకుందాము. సినిమాలు అంటే మనం రిలీజ్ అయిన రోజే సినిమాలు చూడాలని కొంతమందికి, అంటే పెద్దవారికి కూడా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే, యంగ్ వయసు పిల్లలకైతే ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. తమ తమ అభిమానుల సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇంకా ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. హడావుడి ఎక్కువ ఉంటుంది, ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద బ్యానర్లు, ఇంకా అభిమానులు అయితే అంగరంగ వైభవంగా తమ హీరోకి స్వాగతం పలుకుతూ థియేటర్ల దగ్గర సినిమా కోసము, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇవి తమ తమ అభిమానం బట్టి, తమ తమ హీరో అభిమానం బట్టి సినిమాలు చూస్తూ ఉంటారు. ఇంకా కొద్దిగా కమర్షియల్గా ఉండే వాళ్ళైతే అన్ని సినిమాలు చూస్తుంటారు. ఏ సినిమాలో ఏ స్టోరీ బాగుంది, కుటుంబ సమేతంగా చూడవచ్చా, ఫ్యామిలీ అందరూ కలిసి చూడవచ్చా అనే సినిమాలను కొద్దిగా చాలామంది కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇంకా ఇంతసేపు నేను చెప్పడం ఏంటంటే, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయింది. ఇంకా మనకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉత్సాహంగా తమ హీరో, తర్వాత అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయింది, హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసము టిక్కెట్లు బుక్ చేసుకోవడము, అభిమానులు అంతా హడావుడి ఎక్కువైపోయింది. ఇంకా రిలీజ్ అయ్యింది, సినిమా చూస్తున్నారు అందరూ అభిమానంతో, ఎవరి అభిమానంతో వాళ్ళు సినిమా గురించి రివ్యూలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా అంటే దీనికి సంగీతము ఎంఎం కీరవాణి గారు నిర్వహించారు. ఇంకా దర్శకులు అయితే ఇద్దరు ముగ్గురు మారారు అని చెప్తున్నారు. అంటే మారడానికి కారణం, ఈ సినిమా 2020లో షూటింగ్ మొదలైంది. అప్పుడు ప్రారంభమైన సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. అంటే దాదాపు 4 సంవత్సరాల పైనే ఈ సినిమా వాయిదా వేసుకుంటూ, షూటింగ్లు వాయిదా జరుగుతూ వస్తున్నాయి. దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా రాజకీయంలో ఉత్సాహంగా ఉండడం వల్ల ఈ సినిమాలో డైరెక్టర్లు మారడం జరుగుతుంది. ఎందుకంటే అంతసేపు డైరెక్టర్లు డబ్బు పోసి సినిమా గురించి, నిర్మాతలు వీళ్ళంతా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయలేరు కదా. అందుకని ఇది ఒక 2-3 డైరెక్టర్లు మారారని చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా 4 సంవత్సరాల నుంచి జరిగే షూటింగు, ఈ సినిమా పూర్తయి రిలీజ్ అయింది. ఎవరంతటికి వాళ్ళు తమ తమ అభిమాన హీరోని మంచి అభిమానంతో అభిమానిస్తున్నారు. ఇంకా 2 సినిమాలు, ఈ పవన్ కళ్యాణ్ గారివి 2 సినిమాలు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదంట. ఇంకా 2 సినిమాలు అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు అవుతాయో ఇంకా తెలీదు. ఇంకా మనం ఇలా ఆయన తీయడమే సినిమాలు, ఆ హీరో సినిమాలు తీయడమే చాలా తక్కువ. ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి 1-2 అలా రిలీజ్ అయ్యేటివి. ఇప్పుడు ఇంకా కొద్దిగా రాజకీయ పరంగా ఆయన బిజీ అయిపోయి కొద్దిగా గ్యాప్ వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంటుంది హీరోకి. ఇన్ని సంవత్సరాల సినిమా ఇప్పుడు షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ చాలా తగ్గుతుంటుంది. ఇంకా నిర్మాతలకు అలాగే డైరెక్టర్లకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మనం అప్పటికప్పుడు ఏదో ఒకటి పని చేయాలంటే ఆ పని పూర్తయితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే ఉంది.
ఇంకా అభిమానులు అంటే ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో ఆ హీరో నిలిచే ఉంటాడు. వారి వారి అభిమానం కొద్దీ సినిమా అయితే రిలీజ్ అయింది. కొన్ని సినిమా థియేటర్లో గొడవలు కూడా అయ్యాయి. ఇంకా ప్రభుత్వ పరంగా చెప్తే ఈ సినిమా గురించి, సినిమా రిలీజ్ కావడం గురించి థియేటర్లలో టికెట్లు రేట్లు పెంచుకున్నారండి. థియేటర్లో టికెట్ల రేట్లు పెంచుకున్నారు ఈ సినిమా గురించి అని చెప్తున్నారు. ఇంకా వారి వారి కలెక్షన్ వాళ్ళకు రాబట్టుకోవడానికి ఉండొచ్చు. ఇప్పుడు 2 రోజులకు, ఒక రోజుకు 2 రోజులకు ఈ కలెక్షన్ రావాలంటే అప్పుడు కాలం కాదు కదా, పూర్వకాలంలాగా కాదు. ఇప్పుడు ఏంటంటే రిలీజ్ అయిన రోజే మొత్తం కలెక్షన్ రావాలా అనే ఉద్దేశంతో ఈ సినిమాలు రిలీజ్ కావడము, చూసే ప్రేక్షకులు కూడా అలాగే ఎదురు చూడడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా సినిమాలో చూసే పద్ధతి అయితే కొద్దిగా నేను అక్కడక్కడ రీల్స్ చూశాను. పిల్లలు చూడదగ్గ సినిమా అయితే కాదని అనుకుంటా నేను. ఎందుకంటే కొద్దిగా హరిహర వీరమల్లు అంటే అందులో నరసింహస్వామి ఉగ్ర రూపం చూస్తే చాలా భయంకరంగా ఉంది. పిల్లలు చూసి, చిన్నపిల్లలు చూసే పరిస్థితి అయితే ఉందో లేదో నాకైతే లేదనిపిస్తుంది. ఇంకా అందులో స్టోరీ అది అన్నీ వీరమల్లు అంటే విజయనగర సామ్రాజ్యం, విజయనగర రాజరాజుల వాళ్ళ తాతలు అంటున్నారు వీరమల్లు అంటే. మరి ఆ స్టోరీ అంతా పట్టి ఆ సినిమా తీయడం వల్ల కొన్ని పవన్ కళ్యాణ్ గురించి కూడా సినిమా అంత పవర్ఫుల్గా ఉండాలి కదా అనే దీంతో నరసింహస్వామి ఉగ్రరూపము అవన్నీ తీయడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది చూసేవాళ్లకు. అంటే పిల్లలకి చెప్పుకోదగ్గ సీన్స్ అన్నీ, ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు సినిమా అనేది కొద్దిగా తీయడం డల్ అయిపోవడము, హీరోయిన్లు పాటలు అవి మన అనసూయ, యాంకర్ అనసూయ ఉంది అందులో. ఇంకా ఇలా చూసుకుంటా పోతే ఫ్యామిలీ తగ్గ సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు. చూసి మనం ఎలా ఉందో చెప్పడంలో తప్పులేదు. చూడకుండా మనం ఏమి జరుగుతుందో సినిమాలో చెప్పడం తప్పే. నచ్చితే చూడవచ్చు, నచ్చకపోతే చూడకపోవచ్చు, అంతే. దాన్ని బట్టి మనం ఏమనుకునేది లేదు. కాకపోతే చిన్నగా ఆ కోపతాపాలు, ఆ యుద్ధాలు, ఆ పోరాటము అనేది కొద్దిగా యామినేషన్ వల్ల పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతారు అనే రీతిగా మనం రివ్యూ అయితే చూస్తున్నాము. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే బలవంతం ఏముండదు కదా. కానీ అభిమానులు మాత్రం నచ్చినా నచ్చకపోయినా చూస్తారు. ఎందుకంటే తమ హీరోలను ఎప్పుడైనా కూడా ముందుకు మంచి పేరు రావాలని చెప్పి చూస్తుంటారు. వెనకటి కాలం కూడా అంతే. వెనకడలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు సినిమాలు వస్తే అప్పుడు 25 రోజులు, 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో సినిమాలు నడిచేవి. మంచి ఆ సినిమాలకు మంచి అవార్డులు వచ్చేవి. ఆ సినిమా థియేటర్లో కొన్ని సినిమా థియేటర్లో ఇప్పుడు కూడా అప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు తీసుకున్న అవార్డులు, ఆ సినిమా పాస్ అయ్యి 100 రోజులు ఆడిన సినిమా అవార్డులన్నీ థియేటర్లలో పెట్టి ఉంటారు. అవి మనం చూస్తుంటే ఒకనాటి సినిమాలు గుర్తుకొస్తుంటాయి. అలా అని ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. మనం చూడాలి, సినిమా బాగుంది, సినిమా నచ్చాలి అని ఏం రూల్ లేదు. సినిమా ఎలా తీశారు, ఏం స్టోరీ అనేది మనం ముఖ్యంగా గమనించుకొని చూడవచ్చు. ఓకేనండి. నాకు తెలిసిన విధంగా, ఇది రివ్యూ మాత్రం కాదండి, నాకు తెలిసిన విధంగా సినిమా గురించి 2 మాటలు చెప్పాను. ఈనాటి మంచి వీడియో మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.